నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఇంకా నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కాదే సాయికృష్ణ మరణం ఇప్పుడు ఆయన మరణించాడనే అనుకోవచ్చేమో. మనం హ్మ్. భావించవచ్చేమో. హ్మ్. ఈ సంఘటన ప్రజల్ని టెర్రరైజ్ చేసే సంఘటనగా ఉందంటారా? అంటే ప్రజలు భయభ్రాంతులకు గురి చేసే ఒక సంఘటనగా ఉందంటారా? మరొక అంశం పౌర సమాజం ఈ చట్టాల గురించి గానీ, న్యాయ వ్యవస్థ గురించి గానీ కొంత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అంటే తమను తాము పోలీసుల జులుం నుంచి తమను తాము ప్రొటెక్ట్ చేసుకునేందుకు ఈ చట్టాల గురించి అవగాహన ఉండాలంటారా? ఖచ్చితంగా అవగాహన ఉండాలి చట్టాల హ్మ్. గురించి ప్రజలకి. హ్మ్. అలాగే మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి అని హ్మ్. చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఖచ్చితంగా ప్రజల హక్కు అది. హ్మ్. అలాగే అధికారులు కూడా హ్మ్. మేమేదో పైనుంచి ఊడిపడ్డాము, మాకేదో సర్వాధికారాలున్నాయి, హ్మ్. మేమెవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు హ్మ్. ఓకే. అంటే కుదరదు. హ్మ్. అలా ఉంటే కుదరదు. ఓకే. ఆహ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చెయ్యాలి. హ్మ్. ప్రజలకు అవగాహన కలిగించాలి. హ్మ్. ప్రజల కోసం ఉండాలి. హ్మ్. లా అండ్ ఆర్డర్ ఎవరి కోసం అండి? ప్రజల కోసమే కదా! అవును. ఇప్పుడు నేను రాత్రిపూట 12 రోడ్డు మీదకెళ్ళటానికి భయపడటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. హ్మ్. అదే నేను మధ్యాహ్నం 12 కూడా రోడ్డు మీద తిరగడానికి భయపడితే ఎవరి వైఫల్యం అది? వ్యవస్థల వ్యవస్థల వైఫల్యమే. వైఫల్యమే అవును. గదా! హ్మ్. మరి అలాంటి పరిస్థితి లేకోకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళదే. కానీ దానికి వాళ్ళు ఎన్నుకునే మార్గాలేంటి అనేది ఇక్కడ ప్రశ్న. హ్మ్. అది చట్టానికి లోబడి ఉందా? అవును. లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదన్నదే ఇప్పుడు ఇవాళ అవును. ప్రజలు మాట్లాడుకోవాల్సింది, హ్మ్. ప్రజలకు క్లారిటీ రావాల్సింది ఇది. ఓకే. ఈ క్లారిటీ వచ్చిందనుకోండి, ఇప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నా హ్మ్. గురించి. హ్మ్. నేను ధైర్యంగా వెళ్ళగలగాలి. హ్మ్. అవును. ఒకవేళ నేను నేరం చేసున్నా అది నన్ను శిక్షించే ప్లేస్ కాదు అనే ఒక ధైర్యం నన్ను పోలీస్ స్టేషన్‌కి ఎళ్ళనిచ్చేలాగా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ సహకరించాలి. అవును. సహకరించాలి నేను. అవును. అంతేగాని అమ్మో! అక్కడికెళ్తే నన్ను చంపేస్తారేమో అనే భయాలు అనే ఉండకూడదు. భయాలు ఉండకూడదు. హ్మ్. హ్మ్. ఆ దుస్థితి వచ్చింది అంటే అక్కడ వ్యవస్థ వ్యవస్థ లోపమైనట్టు. ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయింది. ఈ వ్య ఈ ఈ వ్యవస్థ ఫెయిల్ అయింది అంటే ప్రభుత్వం కూడా ఫెయిల్ అయినట్టే. అవును. ఇది ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. ఓకే. ఎందుకంటే అది ఒక మంత్రిత్వ శాఖ కిందుంది. హ్మ్. ఆ మంత్రిత్వ శాఖ ఈ ప్రభుత్వం కిందుంది. హ్మ్. అంటే నేను డైరెక్ట్‌గా చంద్రబాబు నాయుడు గారే ఇదంతా చేసేసారని గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేసేసారు, అనిత గారు చేసేసారనేది నేను మాట్లాడట్లా. హ్మ్. మీ అజమాయిషీ కింద ఉన్న వ్యవహారాలు సరిగా జరిగినంత సేపు మీరెంత గొప్పగా చెప్పుకుంటారో, హ్మ్. సరిగా జరగనప్పుడు కూడా మీరు బాధ్యత వహించాలి. అవును. ఇప్పుడు గత ఏడాది అనుకుంటా తెనాలి ఐతానగర్‌లో ముగ్గురు యువకుల్ని రోడ్డు మీదే దేహశుద్ధి చేశారు. లాఠీలు పట్టుకొని వాళ్ళు కొట్టారు. గంజాయి గంజాయి సేవించారన్నారు. హ్మ్. తర్వాత ఎవరో ఒక అమ్మాయిని, యువతని ఏడిపించారని మళ్ళీ ఆరోపణలొచ్చినియి. సో, అప్పుడే చర్యలు తీసుకొనుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది గాదు. అంటే పోలీసులు తమకు పరిధికి మించి ప్రవర్తించకూడదు అని ఒక మెసేజ్ అప్పుడే ఎళ్ళుంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేది కాదని ఒక వాదనుంది. ఇప్పుడు ఏం జరుగుతుంటదంటే అండి, ఒక పోలీసు చట్ట హ్మ్. వ్యతిరేకంగా చేసినా గాని, ప్రజలకి చట్టాల గురించి తెలియనప్పుడు అది చాలా గొప్పగా అనిపిస్తది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌కౌంటర్‌లు చేస్తా ఉంటారు. హ్మ్. ఎన్‌కౌంటర్ చేసే హక్కు ఆ పోలీస్ ఆఫీసర్‌కి లేదు. హ్మ్. దిశ ఎన్‌కౌంటర్ ఉంది. అవును. దిశ ఎన్‌కౌంటర్ నేను చేయలేదని చెప్పాడు ఆయన హైకోర్ట్‌లో. హ్మ్. ఎందుకు చెప్పాల్సొచ్చింది? హ్మ్. అది చేయగలిగిన పనే అయితే చెప్పుకుంటాడుగా. హ్మ్. ఇప్పుడు రాబిన్ హుడ్ అయినా ఆయనకి మనసులో సంతోషం ఉండొచ్చు. హ్మ్. కానీ చట్ట వ్యతిరేకమేగా. వ్యతిరేకమే. ఇప్పుడు నువ్వు నేనిక్కడ దొంగతనం చేసి డబ్బులున్నోళ్ళ దగ్గర దొంగతనం చేసి డబ్బులు లేనోళ్ళకి పెడుతున్నానని హ్మ్. చెప్తున్నావు. హ్మ్. హ్మ్. అది నీకు నువ్వు సరిపెట్టుకోవటానికి, నీకు నువ్వు సర్ది చెప్పుకోవడానికి పనికొచ్చే విషయమే గాని, హ్మ్. చట్ట ప్రకారంగా కరెక్ట్ కాదుగా. కరెక్టే. ఇప్పుడు గాంధీజీ గారు ఒక మాట అంటారు. 99 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు. ఒక నిర్దోషి, ఒక అమాయకుడు శిక్షించబడకూడదు. శిక్షించబడకూడదు. ఆ కాన్సెప్ట్‌తోనే మన న్యాయ వ్యవస్థ నడుస్తుంది. సో, అందుకే మనకి ఇన్ని ట్రయల్స్, ఇన్ని కోర్టులు, ఇన్ని వాయిదాలు అన్నీ ప్రాపర్ ఎవిడెన్సెస్‌తో ఉంటే ఉన్న తర్వాత గూడా నిందితుడు ఒప్పుకుంటేనే ఆ శిక్ష అనేది ఖరారవుతుంది. ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాతే. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌లు ఎందుకంటారు? ఇప్పుడు ఎన్‌కౌంటర్స్ చేస్తారు. ప్రజలు కూడా చాలా సంబరంగా అది చెప్పుకుంటారు. ఆ ఆఫీసర్‌ని ఆకాశానికి ఎత్తేస్తా ఉంటారు. కానీ అదంతా లీగల్ గాదు. న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు. లా ఆఫ్ ల్యాండ్ అనేది ఒప్పుకోదు. ఎందుకంటే ఒక అమాయకుడు ఉండుండొచ్చు అందులో.
ట్రయల్ జరగలేదు, కోర్టు జరగలేదు. ఎందుకంటారు ప్రజల్లో కూడా ఇలాంటి ఒక భావన? అంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే, ఉమ్, జరిగింది నా బిడ్డకు కాదు కదా, ఉమ్, నా దాకా వస్తే ఇప్పుడు మా అమ్మ చచ్చిపోతే నేను ఏడుస్తా, ఉమ్, ఎవరమ్మ చచ్చిపోతే నేను ఎందుకు ఏడుస్తా? ఎవరమ్మ చచ్చిపోతే వాళ్ళే ఏడుస్తారు కదా. అట్లాగే ఎవరి బిడ్డకి ప్రమాదం వస్తే అప్పుడు తెలుస్తుంది. ఉమ్. ఇప్పుడు సాయి కృష్ణ సాయి కృష్ణ విషయం వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ దాకా వచ్చింది. ఉమ్, ఇదే నాగరాజు ఇంకెవరో అబ్బాయిని లాకప్ డెత్ చేశాడు అన్నప్పుడు ఆమె అంత వేదనకు గురి కాకపోవచ్చు. ఉమ్, కాకపోతే నేను అనేది ఏంటంటే, ఈ చట్టం అనేది మనందరి కోసం ఏర్పడింది. ఉమ్, ఈ చట్టం ఉంది మనందరి కోసం. ఈ చట్టం మనకి ఎలా ఉపయోగపడాలి, చట్టాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఉమ్. పౌరుల బాధ్యత. అవును. ఇది 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 తెలిసిన రోజునే మనము ఒకవేళ పోలీసు ఓవర్ యాక్షన్ చేస్తే, ఉమ్, అతిక్రమిస్తే మనం ప్రశ్నించగలుగుతాం. ఉమ్, ఇప్పుడు ప్రశ్నించేవాడు ఉన్నాడు అంటే పోలీసు కూడా భయపడతాడు. ఉమ్, నేను చట్టం ప్రకారమే ఉంటున్నానా, చట్టాన్ని అతిక్రమిస్తున్నానా, ఉమ్, నేను ఓవర్లోడ్ చేస్తున్నాను అనుకోండి, ఉమ్, కుదరదు కదా. ఒప్పుకోరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు అని. ఇప్పుడు చూడండి మీరు, పోలీసుల్లో కూడా సిటీలో పోలీసులకి పల్లెటూరులో ఉండే పోలీసులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఉమ్, అక్కడ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు పవర్ని, ఉమ్, పవర్ అబ్యూజ్ చేసేస్తారు. సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, అమ్మ ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లాయర్లు చట్టాన్ని ఉన్నారు, ప్రయోగిస్తారు. వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి చట్టం చెప్తే మనం ఏమి చెప్పలేము, ఉమ్, ఆలోచిస్తారు ఆలోచిస్తారు. ఖచ్చితంగా. చదువుకున్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్, చదువుకున్న మీరు ఇంకా సామాన్యులకు ఒక ట్రీట్మెంట్, ఉన్న వాడికి ఒక ట్రీట్మెంట్. ఇప్పుడు ఎందుకు మీకు హైదరాబాద్ లో ఉన్నంతగా చట్టానికి సంబంధించి చర్చలు కానీ, మాట్లాడటం కానీ, ఛాలెంజెస్ అదే పోలీసులు భయపడేది కానీ విజయవాడలో భయపడరు. అంటే ఇక్కడ లాకప్ డెత్లు జరగలేదని కాదు. ఇప్పుడు ఖమ్మంలో ఆ మధ్య మరియమ్మ లాకప్ డెత్ జరిగింది. ఇది జరిగేసరికి అప్పుడు చాలా పౌర సమాజం రియాక్ట్ అయింది, ఒప్పుకోవాల్సి వచ్చింది లాకప్ డెత్ జరిగింది అని. అలా ఇప్పుడు సత్యం బాబు ఉన్నాడు, ఆ కేసులో అతన్ని పెట్టారు, ఆయిషా మీరా కేసులో. ఆమె శంషాద్ బేగం హ్యాట్స్ అప్ అండి, ఆయిషా మీరా తల్లి. అతను కాదు అని చెప్పింది, నేను ఏడ్చినట్టు ఇంకో తల్లి ఏడవద్దు అంది, కాదని చెప్పింది, దేవన్నే చెప్పింది. అతను కాదు, కావాలని తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు అని. చివరికి అదే రుజువు అయిందిగా. అట్లా ఇప్పుడు మనకి మన ఇంట్లో జరిగితే ఒకలాగా, పక్కింట్లో జరిగితే ఒకలాగా, లేదా పక్కూర్లో జరిగితే ఒకలాగా అని కాకుండా మనకున్న రైట్స్ ఏంటి రాజ్యాంగం ప్రకారం అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. వీలైనంత ఎక్కువ మంది అందరికీ తెలియాల్సిన అవకాశం తెలిస్తే మంచిదే. ఇప్పుడు చూడండి, అసలు మనకి ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అంటే మనం రిపోర్ట్ చేయడానికి కూడా ఇష్టపడం. మనకెందుకు, మనకు అవసరమా, మళ్ళీ నన్ను సాక్ష్యానికి పిలుస్తారేమో, నాకు ఈ గోలంతా నాకు అనవసరమా. ఇప్పుడు రేపొద్దు నీ ఇంట్లోనే జరుగుద్ది, రిపోర్ట్ చేసేవాడేనే. అందుకని ఏంటంటే ఇది ప్రభుత్వాలు మనకు అనుకూలంగా జరుగుతుంది అన్నప్పుడు పోలీసులను కూడా కొంచెం చూసి చూడనట్లు పోతారు. ఇప్పుడు అక్కడ ఈ గంజాయికి సంబంధించిన కేసు, ఇప్పుడు గంజాయిని అరికట్టాలి అనే ఒక ఉద్దేశంలో పోలీసులు కాస్త ఇట్లా వ్యవహరించినా కానీ ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు పోతున్నాయి. కానీ ఒకసారి పవర్ని ఎంజాయ్ చేసిన తర్వాత, అబ్యూజ్ చేసిన తర్వాత ఇంకా ఆగరు వాళ్ళు. అదొక కిక్, అధికారం అనేది ఎవరికైనా కిక్ ఇస్తుంది. పైగా సినిమాలు కూడా పోలీసుల్ని చండశాసనలుగా ఉన్న పోలీసుల్ని చూపిస్తారు. చూపించేసేసి ఇంకేముంది అసలు పోలీసు ఉద్యోగం, చాలా మంది పోలీసు ఉద్యోగం ఎందుకు నీకు అంటే చేతిలో గన్ను ఉంటది, రాజశేఖర్ ఊహించుకుంటారు. ఊహించుకుని కానీ అది ప్రాక్టికల్గా జరగదు అని అనుకోరు, కానీ వీళ్ళైతే ఊహించుకుంటారు. ఇది ఈ వ్యవహారాలన్నిటి వల్ల పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు, చట్టం ప్రకారం వ్యవహరించట్లా. అదేమంటే వాళ్ళు ఏం చెప్తారంటే, పోలీసులు కూడా ఏం చెప్తారంటే, అలా చెప్తే గాని వినరండి వాళ్ళు,
వాళ్ళు అలవాటు పడిపోయారండి ఇలా చేయటానికి. ఈ రిపీటెడ్ అఫెండర్స్ అండి. కానీ దీనికన్నా కూడా ఏ పోలీస్ అయినా ఒక చట్ట వ్యతిరేకమైన వ్యవహారం జరగకూడదు అని గనక సిన్సియర్గా కోరుకుంటే అతని విధానమే వేరుగుంటుంది. ఒక కేసు వచ్చింది, చిన్నదే చేసి వచ్చాడు, కానీ మీరు ఉపేక్షించారనుకోండి రేపొద్దున పెద్దది చేస్తాడు. ఎందుకు ఈ సాయికృష్ణ 23 కేసులు వచ్చినాయి? మొదటి కేసులోనే అతని జ్ఞానోదయం ఎందుకు కాలేదు? అతను ఎందుకు ఇలా ఇలా మారాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమి అతన్ని ఇలా చేసినాయి అనే ఒక ఆలోచన మనకు ఉండాలి, మనకు కలగాలి. పోలీసులు అంటే కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, తల్లిదండ్రులు కౌన్సిలింగ్. కొన్నిసార్లు ఎవరు కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళు మార్చడం కష్టం. ఇప్పుడు నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళని మార్చడం కష్టమైనప్పుడు జైళ్ళు ఏంటి? ఖచ్చితంగా న్యాయపరంగా వాళ్ళని బంధించాలి, శిక్షించాలి, సంస్కరణ జరగాలి అక్కడ. వాళ్ళని మీరు ఏమంటాం దాన్ని, శిక్షణ కాదు, శిక్ష కాదు, అది శిక్షణ జరగాలి అక్కడ. మన జైళ్ళు ఆ విధంగా లేవు. ఒక చిన్న నేరం చేసి ఒక వారం రోజులు జైలుకి వెళ్ళి వచ్చాడంటే ఆడొక పెద్ద ఖైదీ, అంటే ఇంకో పెద్ద నేరం చేయడానికి వాడికి బ్యాక్గ్రౌండ్ సిద్ధమైపోయింది అక్కడ. అక్కడ సిద్ధం చేసుకుని వచ్చాడు. వీడికంటే నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడికి మెలకువలు చెప్పేస్తారు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలో నేర్పిస్తాను అని చెప్పి చెప్తారు. అంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేరం చిన్నదైనా సరే మీరు ఆ నేరం చేసిన వ్యక్తి పట్ల మీరు చూపించే విధానం ఏదైతే ఉంటుందో, అతను నేను నేరస్తుడిగా ఉండటానికి ఉండకూడదు అని అనుకునేట్లుగా తయారు చేయాలి. వీళ్ళు ఏమనుకుంటారు, కొట్టడం వల్లే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటారు. కొట్టడం వల్ల వాళ్ళు ఆపరు. వాళ్ళని నిరంతరం మానిటర్ చేస్తే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎవరితో కలుస్తున్నారు. శిక్షించడం కానీ ఖైదీలకు కానీ కొంత మానసిక నిపుణులు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందంటారా? ఖచ్చితంగా అవసరం ఉంది. ఇప్పుడు నేను చాలా దగ్గరగా చూసిన వ్యవస్థ ఏంటి అంటే షీ టీమ్స్ చూశాను. షీ టీమ్స్లో ఏం చేస్తారంటే, స్టూడెంట్ ఏదైనా చేయగానే దొరికాడు అనుకోండి, లేకపోతే యంగ్ ఫెలో, లేకపోతే అబ్బో నేను 75 సంవత్సరాల వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేశాను. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ర్యాగింగ్కి ఇట్లాంటి వాటికి పాల్పడతా ఉంటారు. అయితే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ తిట్టటాలు కొట్టటాలు అవన్నీ పెద్దగా ఏమి ఉండవు. వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తారు, ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడతారు. మాట్లాడి, మీరు ఫ్యామిలీ నమ్మదు ఫస్ట్, ఇది పెద్ద డ్రామా నడుస్తుంది కాసేపు. అయితే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉంటాయి, పోలీసుల దగ్గర. ఆ ఎవిడెన్స్లు చూపిస్తారు, అప్పుడు నమ్ముతారు వాళ్ళు. నమ్మి వాళ్ళు కొట్టేస్తారు పిల్లల్ని అక్కడే. అంటే మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి మెంటల్ మేకప్లో ఉన్నారు అని ఒక రకంగా వీళ్ళకి ఒక కాషన్ చేసినట్టు అవుతుంది. అంటే ఏ నేరస్తుడునండి ఓవర్ నైట్ హత్య చేసేలాగా అవ్వడం. నోబడీ ఈస్ ఇన్హెరెంట్లీ ఈవిల్. అంతే అంతే, పుట్టుకతో ఎవరు నేరస్తులు కాదు. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉండే అవకాశాలను బట్టి వాళ్ళు నేరస్తులుగా మారతారు. నేరస్తులుగా మారేది కూడా స్టార్టింగ్లో చిన్న నేరంతోనే మొదలవుతారు. ఈ చిన్న నేరాన్ని పోలీసు వ్యవస్థ నైపుణ్యంతో అతన్ని ఆ నేర మనస్తత్వంలో నుంచి తప్పించగలిగారనుకోండి, పెద్ద నేరాలు అవ్వవు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తుందంటే, వాడి దగ్గరికి వచ్చాడంటే ఇక అంతే చాలు, వాడిని అసలు గ్రైండర్లో వేసినట్టు వేసేసి ఇంకా వాడిని ఇష్టం వచ్చినట్టు అసలు సరే ఇదంతా చేస్తారా, ఆడు బయటికి వెళ్తాడు, ఒక శిక్ష అనుభవించి బయటికి వెళ్తాడు. ఎక్కడ ఏం జరిగినా వీడే పట్టుకొస్తారు. ఈ వీడేమనుకుంటాడు, ఎలాగో నన్ను అంటున్నారు కదా, నేను అదే. నేరస్తుల్ని పోలీసులే తయారు చేస్తారు చాలా సార్లు. ఈ కమ్యూనిటీనే తయారు చేసుకుంటా వెళ్ళిపోతున్నారు, చేసేస్తారు. అదే నేరస్తుల కమ్యూనిటీని తయారు చేసేస్తారు. ఇప్పుడు ఈ నాగరాజే ఉన్నాడు అనుకోండి,
ఇప్పుడు ఇతను చనిపోయాడో లేకపోతే వస్తాడో తెలియదు. ఓకే, వస్తే సంతోషం. అయితే ఇతని బారిన పడి ఇంకొక అతను ఒకసారి పిలిచిన తర్వాత ఇతను ఇచ్చిన ట్రీట్మెంట్కి రెండోసారి పోలీస్ స్టేషన్కి పిలిస్తే రావడానికి భయపడిపోయి వాడు వీడియో కాల్లో సూసైడ్ చేసుకున్నాడు. అవును, అది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే అది బయటకు వచ్చింది. అంటే నాగరాజు ఏం చేసినట్టు? పవర్ని ఎట్లా అబ్యూజ్ చేశాడు, మిస్యూజ్ చేశాడు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఇట్లాంటి చోటే పోలీస్ సంస్కరణలు కావాలి. ఈ పోలీసులే సంస్కరణ దిశగా ఉంటే గనక వాళ్ళు ఒక నేరస్తుడితో నేను ఎలా మాట్లాడాలి, ఒక అనుమానితుడితో నేను ఎలా మాట్లాడాలి, ఒక నిందితుడితో నేను ఎలా మాట్లాడాలి అనే ఒకటి కావాలి. ఇలాంటి వ్యవస్థను గనక మనం తయారు చేసుకోకపోతే, ఈ మనం ఆధునీకరించబడకపోతే గనక, సంస్కరించబడకపోతే గనక రడ్డగొట్టులాగా అదే పోలీసు, అదే నేరస్తుడు, అదే జులుము ఇవే చూపించి నేరస్తులు కమ్యూనిటీ తయారైపోవటం. ఇలాగే అప్పుడప్పుడు మరీ మాట వినని వాడు ఇతని దగ్గర నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ రాబట్టాలనుకున్నారు వాళ్ళు పోలీసులు, రాబట్టలేకపోయారు. ఆ అసహనంతో మనం సినిమాల్లో చూపించినట్టు 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆ 3rd డిగ్రీ కూడా చాలా క్రూరంగా ఉంది అని చెప్తున్నారు. ఏంటి, గోల్డ్ పీకేయటము. ఏ కాలంలో ఉన్నామండి మనం? అసలు నాగరిక కాలంలోనే ఉన్నావా? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.